గాజువాక గాజువాకకు సంబంధించి మనం చూస్తే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాలు గాజువాక, భీమవరం 2 స్థానాలు ఆయన ఓడిపోయారు. అయితే అదే గాజువాకకు సంబంధించి గత ఎన్నికల్లో విజయం సాధించిన తిప్పన నాగిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది, సిట్టింగ్ ఎమ్మెల్యేని. ఈ నేపథ్యంలో వరికోట రామచంద్రరావును ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ నియమించారు. దాదాపు వరికోట రామచంద్రరావు అభ్యర్థిత్వం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. అయితే ఇక్కడ ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే, గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి సిట్టింగ్ శాసనసభ్యుడు, మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్కు ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా అవకాశం దక్కలేదు. అయితే ఆయన గాజువాక పైన కూడా కన్నేశారని ఒక ప్రచారం జరుగుతోంది. మరి అది తేలాల్సి ఉంది. బట్ వరికోట రామచంద్రరావుకు దాదాపు కన్ఫర్మ్ చేశారన్న ప్రచారం మరోవైపు పార్టీలో జరుగుతుంది. కాబట్టి దాదాపు రామచంద్రరావే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాజువాక నుంచి బరిలో ఉండొచ్చు. ఒకళ్ళు హైకమాండ్ కనుక అనూహ్య నిర్ణయం ఏమైనా తీసుకుంటే మాత్రం మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారమే. చూడాలి ఏం జరగబోతుందో. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించి చూస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి టికెట్ ఆశించడంలో తప్పులేదు. తిరిగి తనకు టికెట్ వస్తుందన్న భావనలో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే జనసేన గతంలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన సీటు కాబట్టి గాజువాకలో జనసేన ఓటింగ్ బలంగా ఉందని ఆ పార్టీ నమ్ముతోంది. ఆ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా ఉన్న నేత శివశంకర్, ఈయన మాజీ కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారి. శివశంకర్ పేరు కూడా గాజువాకు సంబంధించి వినిపిస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, శివశంకర్ పేరు 3 నియోజకవర్గాలకు సంబంధించి వినిపిస్తోంది. దాదాపు పెందుర్తికి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో నియోజకవర్గంలో కీలకంగా పనిచేసుకుంటున్నారు. అయితే పెందుర్తికి సంబంధించి ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ సీనియర్ నేత కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరగబోతుందన్న చర్చ జరుగుతోంది. అలాగే పంచగర్ల రమేష్ బాబు పార్టీలో చేరిన తర్వాత ఆయన కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్న వాతావరణం ఉంది. అటు పెందుర్తి, అలాగే గాజువాక, చోడవరం ఈ 3 నియోజకవర్గాల్లోనూ శివశంకర్ పేరు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మరి పార్టీ హైకమాండ్ ఎక్కడ ఆయనకి అకామిడేట్ చేయబోతుందన్నది ఆసక్తికరం. ఒకవేళ పొత్తుల్లో భాగంగా కనుక గాజువాక మాకు కావాలి, శివశంకర్ మాకు కీలక నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన పోటీ మాకు కీలకం అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడితే ఖచ్చితంగా కొంత గాజువాక విషయంలో కూడా జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం మరి పొత్తులో భాగంగా జనసేనకు దక్కితే శివశంకర్కి ఛాన్స్ ఉంటుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ రంగంలో ఉంటే పల్లా శ్రీనివాసరావు అభ్యర్థిత్వమే దాదాపు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.